అంటే మీరు ఆటో నడిపిస్తారా? అవునండి, అనౌన్స్మెంట్లు చేస్తూ ఉంటారు. ఓకే. పెన్ డ్రైవ్లో ఆడియో రికార్డింగ్లు చేసి ఎలక్షన్లని, గుడి ప్రతిష్టలని, బిర్యానీ పాయింట్లని, సినిమాలు ఓకే. ఇవన్నీ పెట్టుకొని ఆ మండలం మొత్తం తిరిగి వస్తూ ఉంటారు. అంటే వాయిస్ ఎవరిదే ఉంటది? వాయిస్ నాదే ఉంటుంది. మీదే ఉంటది. ఆ, ఏది ఒకసారి ఏమేమి చేసిర్రు ఒక్కసారి 2 చెప్పండి. ఇప్పుడు అట్లా చెప్పాలనుకోండి, ఏదో ఒక అన్నదానం జరుగుతుంది అనుకోండి మా కర్లపాలెంలోనే. ఓకే. భక్త మహాశీలకు మనవి, మన కర్లపాలెం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయ్యప్ప స్వామి దేవస్థానం నందు మండల కాల అన్నదానం అనగా 41 రోజులు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీక్షా పరులందరూ కూడా పాల్గొని స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించి అయ్యప్ప స్వామివారి కరుణకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఇట్లు అయ్యప్ప స్వామి దేవస్థానం కర్లపాలెం. ఓకే, సూపర్. అట్లా ఉంటాయి అనౌన్స్మెంట్లు. కానీ డబ్బింగ్ కూడా ఇస్తారా మీరు ఏమన్నా? డబ్బింగ్లు అంటే ఇక ఆ వాయిస్లేనండి, అంత దాకా మనం రాలేదు. ఓకే. ఏదైనా అవకాశం వస్తే చెప్తా. లేదు లేదు, రాబోతున్నాయి ఇప్పుడు మీకు అన్ని. ఎందుకంటే చాలా బాగా చెప్తున్నారు మీరు. సింగిల్ టేక్ అసలు మధ్యలో కూడా ఆగట్లేదు కదా మీరు. ఆగదండి. సో అంటే ఇప్పుడు మీరు సొంతూరు అది అన్నారు బాపట్ల దగ్గర. సో అంటే చిన్నప్పటి నుంచి అక్కడే ఉన్నారా లేకుంటే? చిన్నప్పుడు అంటే సార్ నేను పుట్టింది ఆ కర్లపాలెం పక్కన పెట్టనవానిపాలెం అని ఒకటి ఉంది సార్. ఓకే. పెట్టనవానిపాలెంలో ఆ రోజున మా నాన్న రాజుల దగ్గర, మాకు క్షత్రియులు ఎక్కువ మంది ఉంటారు ఆ పక్కన, ఓకే, వారి దగ్గర జీతం చేసేవాడు. నా సత్యంరాజు గారు, యశోదమ్మ అని పేర్రాజు గారు కొబ్బరి తోట, ఆ తోటలో పుట్టాను అన్నారు. తర్వాత 5-6 సంవత్సరాల వయసులో కర్లపాలెం వచ్చాం. ఓకే. ఇక అక్కడి నుంచి అక్కడే స్థిరపడిపోయాం. సో అంటే మీకు తెలివి వచ్చినప్పటి నుంచి మీరు ఆటో నడపడమేనా, దానికన్నా ముందేమన్నా వర్క్ చేసిరా? ముందు వర్క్ ఏం చేయలేదండి. నేను నా తోటమే 18 సంవత్సరాల వయసు తర్వాత ఇక ఆటోని నేర్చుకొని, ఆ ఆటో కూడా నాకు 82లో 2002లోనో, అంతకుముందు అద్దెబళ్ళు అవి తోలుతూ ఉండేవాడిని. 82లో మన గుంటూరులో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఆటో స్కీమ్ కింద డబ్బులు లేకుండా ఊరనే ఇచ్చారు. ఓకే. అప్పుడు వచ్చింది ఆటో, అప్పుడు నేర్చుకుని అప్పటి నుంచి ఇక అదే పాసింజర్లు కొంతకాలం తోలే. తర్వాత మా అబ్బాయి పుట్టిన తర్వాత అక్కడి నుంచి అనౌన్స్మెంట్లు, నీ వాయిస్ బాగుంది బాగుంది అంటారు జనం. అంతకుముందు మౌత్లో చెప్పేవాడిని. ఓకే. 300 ఇచ్చేవాళ్ళు రోజుకి. ఇక తర్వాత ఈ అనౌన్స్మెంట్లు రికార్డింగ్లు చేయడానికి కూడా మా బాబు మణికంటే కారణం. ఓకే. ఎందుకంటే ఒకసారి గేమ్స్ కనో దేనికనో కంప్యూటర్ అడిగాడు. కంప్యూటర్ అడిగితే సరే పిల్లడు అడిగాడు కదా అని చెప్పి కొనిచ్చేవాడు. గేమ్లు ఆడలేదు, ఏం ఆడలేదు. తర్వాత చెప్పాడు వాడే, నానా ఇట్లా అరిసి అరిసి చెప్పలేవు, ఇందులో వాయిస్ రికార్డింగ్ చేయొచ్చు, ఇట్లా సాఫ్ట్వేర్లు ఉంటాయి, వాడికి ఏదైనా డౌట్ వస్తే వెంటనే గూగుల్లో సెర్చ్ చేస్తాడు. ఓకే. అట్లా చెప్పాడు. అప్పుడు ఆ రోజు నుంచి మనం చెప్పటం లేదు, ఆ ఒకసారి కూర్చొని చెబుతా సిస్టమ్ దగ్గర, ఆ దాన్ని పెన్ డ్రైవ్లో వేసుకొని తిరుగుతూ ఉంటా. ఓకే. సో ఎంతమంది పిల్లలు మీకు మొత్తం? అబ్బాయి అమ్మాయి అండి. అబ్బాయి అమ్మాయి. సో పెళ్ళిళ్ళు అయిపోయినాయి వాళ్ళకి? ఇద్దరికి అయిపోయినాయండి. ఇద్దరికి అయిపోయినాయి. సో వాళ్ళకి పిల్లలు మనవాళ్ళు? అబ్బాయికి 3 అమ్మాయిలు, ఓకే, అమ్మాయికి 2 అమ్మాయిలు. ఓకే. మనవాళ్ళు లేరు? మనవాళ్ళు లేరండి. ఆ బాధ ఏమన్నా ఉంటుందా? బాధ అంటే బాధ ఉంటుందండి, భగవంతుడు ఇచ్చిన దానికి మనం ఏం చేయలేము. బాధ అంటే నాకు ఒకటే బాధ అండి, డబ్బులు సంపాదించాలి, ఉద్యోగాలు చేయాలి, ఇటువంటి కోరికలు నాకు ఉండవు. నేను మనకు జీవితాన్ని ఇచ్చింది అయ్యప్ప స్వామి. నేను పాటలు పాడుతున్నా, నా వెనక మా అబ్బాయి రాస్తున్నాడు, పాడుతున్నాడు. వాడికి కూడా ఒక అబ్బాయి ఉంటే ఆ మణికంఠుడి సేవ చేసుకోవడానికి బాగుంటుంది కదా. మా అబ్బాయికి అయ్యప్ప స్వామి పేరే పెట్టా, మణికంఠ అని. అవును. వాడికి కూడా ఈ రోజున నా ప్రతి విషయంలో నా విజయంలో కారణమే మా అబ్బాయి. వాడు ఆ రోజున రక్కులతలక చేయిపోయి ఉంటే నాకు ఈ లైఫ్ ఉండేది కాదు, ఈ పాటల ఆర్కెస్ట్రాలో జనానికి తెలిసేవాడిని కాదు. నన్ను నెడుగులోకి తెచ్చింది మా అబ్బాయి. వాడికి కూడా కొడుకుంటే బాగుంటుందని 3వ కాన్పు కూడా అట్టి పెట్టా. సరే మరి భగవంతుడు ఏమనుకున్నాడు, ఆయన సంకల్పానికి మనం ఎవరో అతీతులం కాదు. 3 కూడా అమ్మాయి పుట్టింది. సరే సంతోషం, ఎందుకు, సరస్వతి లక్ష్మి పార్వతి పుట్టింది. వచ్చి అల్లుళ్ళన్నా బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా వచ్చి మా అబ్బాయిని ఎవరో ఒకళ్ళు చూస్తారని ఆశ. కానీ అసలు ఏం మాట్లాడుతున్నారు తెలుసా మీరు, అసలు సూపర్ మాట్లాడుతున్నారు. సో మీరు అన్నారు ఇప్పుడు, అంటే మా పుట్టుకనే అయ్యప్ప స్వామి నుంచి అని చెప్పేసి. అంటే అయ్యప్ప స్వామిని ఎప్పటి నుంచి నమ్ముతున్నారు మీరు? 86-87 అండి. 1986-87 నుంచి నేను తొలిగా మాలేసిన దగ్గర నుంచి ఏ విషయమైనా నాకు ఒక అలవాటు ఉందండి. ఏమైందంటే నాకే చిన్న బాధ కలిగిన, అది దుఃఖం కానివ్వండి, ఆనందం కానివ్వండి, ఆ భగవంతుడు చెప్పుకునే అలవాటు ఉంది నాకు. ఏ చిన్న విషయం జరిగినా దేవుడు చెప్పే అలవాటు. ఆయన వింటున్నాడా వినటం లేదని నాకు అనవసరం. నాకు రక్షకుడు ఆయన. ఇక స్వామి నాకు ఈ కష్టం వచ్చింది, ఇక నువ్వే అంటే ఆయన తీరుస్తాడని నమ్మకం అయితే బలంగా ఉందండి. ఓకే. అట్లాగే నన్ను నడిపిస్తూ వచ్చాడు. మాది
బాపట్ల కర్లపాలెం మెయిన్ రోడ్డు పక్కన పూరిపాకండి, ఓకే పట్టాలు వేసుకొని తాటాకులు కూడా కాదు. ఓకే. కొంతకాలం అట్లా జీవించి తర్వాత నా పిల్లలు ఆ పూరిపాకలోనే పెరిగారు. అటువంటి జీవితం. తర్వాత చాలా అద్భుతాలు చేశాడు అయ్యప్ప స్వామి. ఓకే. నన్ను అంచెలంచెలుగా నేను మాల వేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత నేను ఒక్కొక్కరు ఆ స్థితి నుంచి కొంచెం మెరుగ్గా వచ్చానే కానీ ఎప్పుడూ దిగజారిపోలేదు. అన్నిటిలో తోడు ఉంటున్నాడు. దానికి తోడు మా మిస్సెస్ భవానీ మాలేస్తుంది. ఓకే. అందుకనే మేము ప్రతి విషయంలో శ్రీరాముడిని ఏ విధంగా నమ్ముతాము, ప్రతి దాంట్లో ఒక నేమ్ ఉంటుంది వాళ్ళది కూడా. మేము చిన్న స్టూడియో పెట్టుకున్నాం ఓకే. ఇంట్లో పాటలు చేయటానికి సొంతంగా. ఇప్పుడు పాటలు చేయాలంటే 30,000 50,000 అట్లా. ఇక మా వాడు ఇవన్నీ ఏడబడతామనో ఆడే నేర్చుకున్నాడు. మాకున్న క్వాలిటీలో ఆ పాటలు చేస్తూ ఉండేవాళ్ళం. దానికి మణిదుర్గ స్టూడియో అని పెట్టుకున్నాం. మణిదుర్గ స్టూడియో. మణికంఠ స్వామి దుర్గమ్మ ఉండాలని. తర్వాత మణిదుర్గ నిలయం అని మేము ఇల్లు కూడా చిన్నది కొనుక్కున్నాం. ఓకే. దానికి మణిదుర్గ నిలయం అని పెట్టుకున్నాం. ఇంకెందులోనూ వాళ్ళిద్దరు పేర్లు వచ్చేటట్టు. అట్లా నా జీవితాన్ని ఎట్ట ముందుకు తీసుకొచ్చిన తర్వాత ఈ రఘుకుల తిలక ఎంటర్ అయింది. ఇది ఎంటర్ అయిన తర్వాత ఎంతమంది పెద్దలు ఎటువంటి మన జీవితంలో ఊహించలేమన్నమాట. అటువంటి వాళ్ళు కూడా ప్రశంసిస్తుంటే ఇక ఆనందానికి అవధులు లేదండి. నాకు ఈ రఘుకుల తిలక పాట వచ్చిన తర్వాత నాగబాబు గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఓకే. నాగబాబు గారు రేపు హైదరాబాద్ వచ్చి కలవమన్నారని వచ్చి ఎన్ మీడియాలో ఇంటర్వ్యూ ఇచ్చా. ఆ ఇంటర్వ్యూ ఇస్తూ ఉండగానే యాంకర్ లైవ్లో చరణ్ అర్జున్ గారు మ్యూజిక్ డైరెక్టర్ తెలుసా అని అడిగారు. తెలుసండి అన్న. ఆయనతో లైవ్లో ఫోన్ చేస్తాను మాట్లాడతారా అందామా. సరేనండి మాట్లాడతానన్న. ఫోన్ చేసి ఏమంటే రఘుకుల తిలక పాడిన కొండల స్వామి ఉన్నారని చెప్పింది. ఆయన నంబర్ కోసమే చూస్తున్నానమ్మా, మేము లేటెస్ట్గా మూవీ తీస్తున్నాం, ఆ మూవీలో ఆయన చేత ఒక పాట పాడిస్తామని చెప్పారు. స్టూడియోకి రమ్మన్నారు. మణికొండలో స్టూడియోకి వెళ్ళా. నిర్మాత ఆ డైరెక్టరు వాళ్ళందరిని కూడా పిలిచి ఒక పాటకు అవకాశం ఇచ్చి ఒక పల్లవి పాడిచ్చారు. ఓకే. వినాయకుడి మీద. అట్లా సినిమా అవకాశం వచ్చింది. ఆ పాట ఏమైనా పాడతారా? పాడదాం సార్. ఏ గణ గణ గజానన గల్లీ గల్లీ నీ కీర్తన, ఏ జన జన జగాపన నీ జెండలే మా గుండెన, ఇక సందేల మేమంత గుంపైతము నీకు సందాలు దండిగా పోగేస్తాము, దూల్పేటకు మేమంత పోయొచ్చినాం ధూమ్ధాముగా నిన్నే తొలకొచ్చినాం, తెగ సిందేసినాం పొగ మందేసినాం, 9 ఒద్దులు పనులన్నీ బంద్ చేసినాం, జై బోలో శ్రీ గణేశుకి పూల్దాలో అన్న విఘ్నేశుకి. ఇట్లా ఉంటుంది అసలు సూపర్. అది మొత్తం ఆంధ్ర ఉంది కొంచెం, ఇది మొత్తం తెలంగాణ స్లాంగ్. అదే. తర్వాత కూడా కోరస్ ఉంటుంది. లంబో 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 లంబోదర నీ సంగతి ఎందు చెప్పు శివ శంభోదర. ఇట్లా ఉంటుంది పాట. కాదు అంటే తెలంగాణ ఎట్లా పట్టుకున్నారు మరి మీరు? ఆ బడ్స్ కొంచెం పట్టుకోవడం కష్టం. మ్యూజిక్ డైరెక్టర్ నువ్వు రాసింది ఆయన అడిగాడు, ఓకే నువ్వు ఆంధ్ర టైప్లో పాడగలవా, ఏది ఇచ్చినా పాడతావని. ఏమంటే మీరు ఎట్లా చెబితే అట్లా పాడతానన్నా. ఇది తెలంగాణ స్లాంగ్లో ఉంటుందని రాశారు. అయినా ఆయన పదాలు కూడా బాగా రాశాడు.